వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ప్రసాద్ రెడ్డి గారికి మా ఆంధ్రప్రదేశ్ కామర్స్ అధ్యక్షుడు గారు అండ్ సెక్రటరీ సార్లకు రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వేదిక ముందున్న మా మిత్రులకు శ్రేయోభిలాషులకు మా ఆర్టిస్టులకు అలాగే 24 క్రాఫ్ట్స్ కళాకారులకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇంత బాగా చేసిన నాకు చాలా ఆనందంగా ఉంది. అంతా వచ్చినందుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎందుకు పెట్టామంటే మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణలో ఉన్నది మెయిన్. తెలంగాణ నుండి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అని పెట్టారు.
ఆ పరం చేపలు ఇప్పిన తర్వాత మన ఆంధ్ర వాళ్ళందరూ ఇవ్వమని వాళ్ళు చాలా గొడవలు చేశారు. దాని నిమిత్తం ఏం చేశారంటే మన వాళ్ళు టీవీ ఫిలిం చేపలని అక్కడ ఉన్నదాన్ని మార్చుకున్నారు. మార్చుకున్న తర్వాత వాళ్ళు ఇల్లు కలిపి అదే చేపలు రన్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఫిలిం చేపలు లేకుండా అయిపోయింది. దానివల్ల ఆంధ్రప్రదేశ్ ఫిలిం చేపలని మీరు స్థాపించి దీని ద్వారా మనకు వచ్చే రాయితీలు కానీ ఆర్టిస్టులు కానీ ఇక్కడే షూటింగ్ జరిగేలా ఇక్కడే స్టూడియో కట్టేలాగా మేము నిర్ణయించి మాట్లాడి ఇదంతా జయప్రదం చేస్తున్నాం. మీరంతా సహకరించాలని కోరుకుంటూ సభను చేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మధుమోహన్ కృష్ణ గారు ఏఐపీ థియేటర్స్ అధ్యక్షుడు, ఫిలిం ఛాంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. సినిమా వాడు అంటే సిగ్గుపడితే సినిమా వాడు కాలేదండి. ఎవరైనా సరే ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీరు మంచి కళాకారుడు కావాలన్నా సినిమా వాడు కావాలన్నా ముందర సిగ్గుపడటం మానేయాలి. ఎక్కడున్నా సరే చలాకీగా హుషారుగా నేను ఇంతకు ఆయన పాట పాడాడు, నేను సైతం ఈ సినిమా కోసం నేను సైతం అన్నట్లు మీరందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా చలనచిత్ర వాణిజ్య మండలి ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా కోరుతున్నాను. ఓకే, ఉపన్యాసించాలన్నారు కానీ ఉపన్యాసం మాత్రం నేను చేయలేనండి. కానీ మీతో మాట్లాడతాను, మనసు ఇంటి మరీ మాట్లాడతాను. ముఖ్యంగా ఇవాళ ఇంతమంది ఇక్కడికి రావడం అనేది మా ప్రసాద్ రెడ్డి యొక్క క్రెడిట్, ఆయన గొప్పదన్న. మరి కాకినాడలో ఇంత గొప్ప కళాభిమానం ఉన్నాడని అంటే ఆయనకి మరొకసారి మీరు అందరూ కూడా చప్పట్లు కొట్టారు. నెక్స్ట్ ప్రసాద్ రెడ్డి గారు. ఇందాక నేను హోటల్ నుంచి కార్లో ఇక్కడికి నన్ను తీసుకొస్తున్నప్పుడు చూస్తే ఈ లొకేషన్కి వచ్చినప్పుడు నేను అన్నా ఆయనకు, బాబు ఏంటి ఎంత దూరంలో పెట్టారు, ఇక్కడ ఎవరు కనపట్టలేదు, మరి అసలు సభ ఎట్లా ఉంటుంది అనేది నా డౌట్ వ్యక్తపరిచినప్పుడు ఆయన లేదండి అందరూ వచ్చేస్తారండి, నిండిపోతండి హాల్ అన్నాడు. చేస్తున్నాం, సినిమా యాక్టర్ వస్తాడు, లేకపోతే మినిస్టర్ వస్తాడు, ఎమ్మెల్యే వస్తాడని. అందుకని ఇక్కడ ఎప్పుడు 4 రాదు, 4 సీట్లు 3 సీట్లు ఉంటాయి. ఇక్కడ 3 4 ఉంటారు, 4 ప్రసాద్ గారు. కానీ ఇవాళ ఈ సభను చూస్తే చాలా ఆనందంగా ఉంది నాకు. సరిగా మన సినిమా లోకానికి వద్దాం. ముఖ్యంగా సినిమా అనేది ప్రభావవంతమైనటువంటి ఒక మీడియా, దాన్ని మించింది ఇంకేది లేదు. ఎక్కడైనా పండితుడైనా పామరుడైనా సరే సినిమా రంజింపజేయడం అనేది గ్యారెంటీ, దాంట్లో మంచి విషయం ఉంది. మీరు చూడండి, శంకరాభరణం ఎంత గొప్పగా ఆడిందంటే పండితులే చూసారా కదా. ఇంకా అట్లా ఎన్నో సినిమాలు ఉన్నాయి. కాబట్టి ఒక మంచి సినిమాని ఆదరించడానికి పండితుల పాముల లేకపోతే చదువుకున్నవాడ అనేటటువంటి వివక్ష లేదు. సినిమా ఈజ్ సినిమా. మనం కూడా చూస్తాం, ఇదివరకు చూసేటటువంటి సినిమాల్లో కొన్ని సీన్లో మనం ఏడ్చేసేటటువంటి వారు. మరి అప్పటి ప్రేక్షకులకి అదా లేకపోతే ఇప్పటి ప్రేక్షకులకు కూడానా? ఇవాళ సినిమా చూస్తే ఏడ్చేవాళ్ళు ఉన్నారండి, ఎక్కడైనా కనపడ్డారా మీకు? అంటే అర్థం మంచి సినిమాలు రాటులా, హృదయాన్ని తాగేటటువంటి సినిమాలు రాటులా. కాబట్టి ప్రేక్షకులు సినిమాను ఆదరించడం లేదు అని చెప్తూ ఒక చిన్న డౌట్. అందుకే ముఖ్యంగా ఒక సినిమా తీసేవాళ్ళు చాలా మంది సినిమా తీసి నేను నష్టపోయాను. ఎందుకు నష్టపోవాలండి? మీరు నష్టపోవడానికి మనం సినిమా తీయటం. ముఖ్యంగా చెప్పాలంటే దీంట్లో 4 సెక్టర్స్ ఉంటాయి. అంటే 4 స్తంభాలు చాలా ముఖ్యం దేనికైనా నిలబడాలంటే. ఆ 4 స్తంభాలు ఎవరైనా అంటే ఫస్ట్ స్తంభం ప్రొడ్యూసర్, సెకండ్ డిస్ట్రిబ్యూటర్, థర్డ్ ఎగ్జిబిటర్, ఆ తర్వాత స్టూడియో సెక్టర్. ఈ 4 సెక్టార్లు కలిసిందే మా చలనచిత్ర వాణిజ్య మండలి. అయితే మీలో కొంతమంది ఆల్రెడీ డౌట్ వచ్చి ఉండొచ్చు, మరి మా సంగతి ఏంటి అంటే ఆ 24 క్రాఫ్ట్స్ అనేది ఈ 4 స్తంభాల మీద ఉన్నటువంటి కప్పు, అదే మనల్ని కాపాడుతుంది. అదే సినిమా విజయానికి నిదర్శనం. 24 క్రాఫ్ట్స్ చేస్తే సినిమాలు ఒక్క నిర్మాతతో ఏది వద్దండి. నిర్మాత జేబులో డబ్బులు పెట్టుకొని బయటికి తీయటమే పని, అందుకని ఆయన చేసేది ఏముండదు. నేను పెద్ద ప్రొడ్యూసర్ని, నా పని అదే సంచి జేబులు సంకలో పెట్టుకొని లెక్క పెట్టి తీసి ఇవ్వడమే అవుతుంది. ఈ మధ్యన ఒక పెద్ద సినిమా తీస్తాను,
సో ప్రొడ్యూసర్ బాధ్యత ఎంతవరకు అంటే డబ్బు ఖర్చు పెట్టనే అని అనుకుంటున్నారు. కానీ ఒక రైతు సాగు చేసేటప్పుడు విత్తనాలు నాణ్యమైనవా, దీనివల్ల ఎంత ప్రొడ్యూస్ వస్తుంది, దీనికి ఎన్ని ఎరువులు వేయాలి, ఇవన్నీ ఎలాగైతే ఒక రైతు ఒక అంచనాతో వ్యవసాయం మొదలు పెట్టాడో, ఒక నిర్మాత కూడా ఒక అంచనాతోనే ఒక సినిమా మొదలు పెట్టాలి. డైరెక్టర్లు చెప్తారు ఒక కథ, సినాప్సిస్, ఒక సినాప్సిస్ చెప్పేస్తాడు. ఏదో కొత్త మోజులో మనం సినిమా తీయాలి అనేటటువంటిది చాలా మందిలో కోరుకుంటారు, ముఖ్యంగా యంగ్స్టర్స్. అయితే సినిమా ఎంత బడ్జెట్లో తీయాలి మీరు చూస్తున్నారు. 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. 10 లక్షలు, 25 లక్షలు పెట్టి కూడా సినిమాలు తీస్తున్నారు. అవి సక్సెస్ అవుతున్నాయి, ఇవి సక్సెస్ అవుతున్నాయి. అవి ఫెయిల్యూర్ అవుతున్నాయి, ఇవి ఫెయిల్యూర్ అవుతున్నాయి. పెద్ద సినిమాలు అంటే ఏనుగులు లాంటివి, చిన్న సినిమాలు అంటే జింకలు లాంటివి. జింక ఎట్లా ఉండాలి, ఎప్పుడు పరుగు ఎట్లా ఉండాలా తెలివిగా. జింకలు ఎక్కడ బెంబేలు పడిపోతాయంటే పులి వేటాడేటప్పుడు పులి కన్నా స్పీడ్గా పరిగే జింక కూడా దాంట్లో ఉన్నటువంటి భయం వల్ల దానికి చిక్కిపోతుంది. కాబట్టి ప్రొడ్యూసర్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా భయపడకూడదు. ఎప్పుడైతే కరెక్ట్ అంచనా వేస్తారో కరెక్ట్ సినిమా తీయడానికి వీలవుతుంది. ఈ సభలో ముఖ్యంగా అన్ని రకాల వాళ్ళు, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి దీంట్లో నటులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. 24 క్రాఫ్ట్స్ ప్లస్ ఈ 4 ఛాంబర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. చిన్నప్పుడు నా కాలేజీ రోజుల్లో నేను సినిమా తీశాను. మన ఫైట్ చేస్తారు చూడండి, మర్చిపోయాను. ఛాంబర్ ఆఫ్ 36 ఛాంబర్స్ అని చెప్పి జాకీ చైన్ సినిమా చూశాను. మీరు బహుశా ఎవరైనా చూసుంటారేమో అని అనుకుంటున్నాను. 36 ఛాంబర్స్, జాకీ చైన్ గారు నటించినటువంటి సినిమా. దాంట్లో అతను ఒక పట్టుదల కృషితోటి ఎన్ని కష్టాలు పడి అక్కడ పైకి వస్తాడో మనం ఒకసారి ఆ సినిమా ఎప్పుడైనా చూడాలి. జస్ట్ అంటే ఒక వ్యక్తిత్వం, ఒక సాధన, ఒక సాధించడం అనేది ఆ సినిమా చూడడం చాలా ముఖ్యం. చాలా సినిమాలు మనం అందరం క్యాజువల్గా చూస్తుంటాం, కానీ మంచి సినిమాని ఆదరిస్తాం. సినిమా రంగం అనేది చాలా అద్భుతమైనటువంటి దాంట్లో చిన్న ప్రసంగించవలసిన వాళ్ళు ఉన్నారు. మరొకసారి మీరు అవకాశం ఇస్తే సుదీర్ఘ ఉపన్యాసం కూడా వర్మ గారు మాట్లాడవలసింది. నా పేరు విజయవర్మ పాగలపాటి. ఈ యొక్క సంస్థకి ఉపాధ్యక్షుడిగా ఉండటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మా పీడిఆర్ ప్రసాద్ రెడ్డి గారు, మేము ఫస్ట్ ఈ కొత్త పాడి అయిన తర్వాత మనం ఇలా కాదు, ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసి, అటు ఔత్సాహిక కళాకారులే కావచ్చు, సినిమా తీయాలనుకునే నిర్మాణంలో అడుగుపెట్టాలనుకునే వాళ్ళు కావచ్చు, దర్శకులే కావచ్చు, అందరూ మనం ఎంకరేజ్ చేయడం కోసం ప్రతి జిల్లాలో పర్యటన చేయాలి. అదేవిధంగా స్థానికంగా కోఆర్డినేటర్ని ఏర్పాటు చేయాలి అనేటటువంటి ఒక అంశం చెప్పినప్పుడు, ముందుగా ఎక్కడ ఉంది సార్, మీరు ఖచ్చితంగా మా కాకినాడలోనే పెట్టాలి అన్నారు. అది ఏంటో తెలియదు కానీ బేస్ ఇక్కడే కాబట్టి ఈస్ట్ వెస్ట్ గోదావరి చెప్పాను. ఫస్ట్ ఆటోమేటిక్ టెంప్టేషన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే పెడదామని చెప్పాను. ఆ రోజు మేము అన్నాం. అదేవిధంగా ఈరోజు చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు ప్రసాద్ రెడ్డి గారు, చాలా బాగుంది. ఎందుకంటే ఒక సినిమా ఆర్టిస్టులు వస్తున్నారు అంటే ఆ గ్లామర్ వేరు, హాల్ అంటం వేరు. నిర్మాతలు వస్తున్నారు, లేదా డిస్ట్రిబ్యూటర్లు వస్తున్నారు, ఎగ్జిబ్యూటర్లు వస్తున్నారంటే ఎవరు కనపడరు మనకి. బట్ ఇక్కడ అలా కాదు. కాబట్టి రియల్లీ గ్రేట్ ఆఫ్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా వరప్రసాద్ గారు డిస్ట్రిబ్యూటర్, చాలా సమయం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆయన కూడా మీ ప్రాంతవాసి, ఆయన కూడా మా కమిటీలో సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. కాబట్టి మీకు ఇక్కడి నుంచి ఇద్దరికి రిప్రజెంటేషన్ ఉంది. కాబట్టి వీళ్ళు ఉపయోగించుకుని, ఎందుకంటే కాకినాడకు గొప్పతనం ఏంటంటే ఎందరో గొప్ప గొప్ప మహానటులు ఇక్కడి నుంచి, రావు గోపాలరావు గారు, తాలూ రామేశ్వర్ గారు, కాకినాడ శ్యామల గారు, ఆమె కూడా చాలా ఫేమస్ ఇక్కడి నుంచి. అలాగే మీకు ఇంకా గౌతమ్ రాజు గారు ఇక్కడి నుంచి, నాకు తెలిసినంత వరకు గౌతమ్ రాజు గారు, ఓల్డ్ అంజనీదేవి గారు, ఎస్వి రంగారావు గారు ఇక్కడైనా పక్కన ఇక్కడండి. రాఘోపారావు చెప్పాను, ఫస్ట్ చెప్పానండి, మర్చిపోయాను. మా అమ్మ సూర్యకాంతం గారు. ఒక గొప్ప విషయం ఏంటంటే, నేను నా కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఆమె ఇంటర్వ్యూ చేసే భాగ్యం నాకు కలిగింది. ఆమె చేతితో పులిహార దగ్గర నుంచి, గారెల దగ్గర నుంచి 10-15 రకాలు వండి పెట్టి ఆ తిన్నా. నిజంగా చాలా గ్రేట్. ఎక్కడో తెలియదు కానీ ఏరియా ఐడియా లేదు, సంవేర్ చెన్నైలో మొత్తానికి అక్కడ వెళ్ళి ఆమె ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అప్పుడు చెన్నైలో ఉండేవాడు నేను. సో
కాకినాడకి ఒక చరిత్ర ఆర్టిస్టులు. మీకు సినిమా రోడ్డు ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఒకప్పుడు సినిమా రోడ్ అని చెప్పి ఉండేది. అక్కడి నుంచి సురభి నాటకాల దగ్గర మొదలుపెట్టి ఎంతమంది కళాకారులు, ఎంతమంది సాంకేతిక నిపుణులు ఇక్కడి నుంచి వచ్చారు. ఇక్కడ హర్నాథ్ గారు ఎక్కడేనండి? పిఠాపురం. వెరీ గుడ్. హర్నాథ్ రాజు గారు ఆయన యాక్చువల్ మాకు బంధువు అవుతారు సార్. మాకు అదే అండి, మాకు బంధువు అవుతారు. బట్ పిఠాపురం నాకు తెలియదు. ఇలాగండి, అంటే ఎంతో గొప్ప గొప్ప కళాకారులు, నటీనటులు అండి, అదేవిధంగా సాంకేతిక నిపుణులు, అదేవిధంగా చాలా మంది నేను టెక్నీషియన్స్తో పాటు మాకు వర్క్ చేసే ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళు అడిగాను. నేను ఈ లైటింగ్ డిపార్ట్మెంట్లో కావచ్చు, రకరకాల డిపార్ట్మెంట్లో కూడా కాకినాడ నుంచి చాలా మంది ఉన్నారు. అది విశేషం ఏంటో నాకు తెలియదు. ఎక్కువ ఒంగోలు, ప్రకాశం జిల్లా నుంచి వస్తారు, తర్వాత కాకినాడ నుంచి వస్తూ ఉంటారు. అదేవిధంగా మీకు లొకేషన్ తీసుకుంటే ఇవాళ మేము పొద్దున్న వెళ్ళాం, మధ్యాహ్నం కోరింగ ఫారెస్ట్ అడవులు ఎంత బాగున్నాయి లొకేషన్స్. అలాగే ఇక్కడ మీ పోర్టు, కాకినాడ పోర్టు గురించి నథింగ్ ఈజ్ లెస్ దాన్ దట్. పుష్ప 2లో కూడా ఎంత బాగా వాడుకున్నారండి, అవునా కదా? ఇంత గొప్ప మంచి మంచి లొకేషన్, టెంపుల్స్, మహాద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడం కోసం మా ఛాంబర్ ఖచ్చితంగా కృషి చేస్తుంది. ఎందుకంటే మా అధ్యక్షులు అంబడి మధుమోహన్ కృష్ణ గారు కావచ్చు, మోహన్ గౌడ్ గారు కావచ్చు, మా కార్యవర్గ సభ్యులు రెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా మనం ఏదో ఒకటి చేయాలని తప్పనటువంటి ఛాంబర్ అండి ఇది. ఈరోజు ఎంత నమ్మకం అయితే ఒక సంస్థలో 1600 మంది మెంబర్స్ జాయిన్ అవుతారు. అదేవిధంగా ఈరోజు ఈ ఛాంబర్ అని రకరకాల చెప్పుకుంటున్నారు. మా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరువాత మన ఛాంబర్లో బిల్డింగ్ కట్టినటువంటి ఏకైక సంస్థ మా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని చెప్తున్నాను. అంటే మా నిబద్ధత అలాంటిది. అంటే ఏదో ఒకటి చెయ్యాలి, ఖచ్చితంగా చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధిలో మన వంతు పాత్ర ఉండాలి అని చెప్పి తపన పడుతున్న సంస్థ ఇది. కాబట్టి ఎవరు కూడా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఒక సినిమా మీద వ్యామోహంతో రావద్దండి, డెఫినెట్గా రండి, ప్యాషన్తో రండి. ఇంత చెప్పినట్టుగా ఒక రైతు విత్తనాల దగ్గర నుంచి ఎలాగైతే కేర్ తీసుకుని పండించడం ట్రై చేస్తాడు, ప్రతి అంశంలో కూడా మన యొక్క జోక్యం ఉండాలి. కథ దగ్గర నుంచి మొత్తం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర నుంచి, ఫైల్ అవుట్పుట్ దగ్గర నుంచి ప్రమోషన్ చేసి ఆ ఒక సినిమాని ప్రేక్షకుల దగ్గర చేర్చడం వరకు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి, బాహుబలి సినిమా ఎవరైనా ఊహించాము మనం, కానీ రాజమౌళి గారు ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ తీసుకోవాలని చెప్పి కొత్త వరల్డ్లో ఎప్పుడైతే దానికి ప్రచారం చేశారో విచ్ హాస్ రీచ్, ఆ ఒక ఇన్స్పిరేషన్తో ఇవాళ పుష్ప 2 కూడా మీకు రీచ్ అయింది, అవునా కదా? సో ఇదంతా కూడా స్ట్రాటజీతో ఎలాగలిగితే చిన్న సినిమా ఇవాళ అదృష్టం ఏంటంటే టెక్నాలజీ. ఒకప్పుడు ఫిల్మ్ క్యాన్లు అయిపోతాడు, ఒక డైలాగ్ చెప్పి కొత్త ఆర్టిస్ట్ పెట్టుకున్నాడు అని చెప్పారు, ఒక క్యాన్ అయిపోయేది. ఒక క్యాన్ అయితే మన దృష్టిలో 12,000 రూపాయలు అయిపోయిన మైండ్లో ఉండేది. ఇప్పుడు ఆ గొడవ లేదు, డిజిటల్ కెమెరాస్ ఎంతైనా చేయొచ్చు. లొకేషన్స్ అంటే ఓన్లీ థాట్ మీ దగ్గర ఉంటే చాలు. ఇవాళ సినిమా దీనికి చాలా ఈజీ, మీకు ప్యాషన్ ఉండాలి, ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ మీడియా ప్రసాద్ గారు, నిజంగా మీరు వెరీ గుడ్ జాబ్ అండి, ఇంకా చేయాలి. ఓకే సార్, మీ ఆధ్వర్యంలో మన కమిటీ ఉండే సమయంలోగా 10 మంది చిత్రాలు నిర్మించాలి, కనీసం 25-30 మందికి కళాకారులకు అవకాశాలు రావాలి, సాంకేతిక అవకాశాలు రావాలి, ఆ దిశగా మీరు కృషి చేయాలి. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. కాకినాడ కాజా ఎంత మధురంగా ఉంటుందో ఈరోజు పిడిఆర్ ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హోస్ట్ కానీ, ఈ వేదిక మీద ప్రదర్శించినటువంటి కార్యక్రమాలు కానీ, మీ అందరి ప్రేమానురాగాలు కానీ అంత అద్భుతంగా మధురంగా ఉన్నాయి. నిజంగా చాలా సంతోషంగా ఉంది మాకు ఈరోజు. అంటే ఇక్కడికి వచ్చే ముందు ఇక్కడ కార్యక్రమం ఎలా జరుగుతుంది అన్న ఒక భయం ఉండేది. ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత పిడిఆర్ ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఆయన నిర్వహించినందుకు నిజంగా కూడా మా ఛాంబర్ అందరి తరఫున, మా కమిటీ తరఫున ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి ఆయనకు సహకరించినటువంటి సలాది సత్య, మా డైరెక్టర్ సలాది సత్య ఫస్ట్ వారే వాళ్ళ జతకాలు అనే సినిమా డైరెక్ట్ చేసినప్పుడు మన ఛాంబర్లోనే టైటిల్ రిజిస్ట్రేషన్, బ్యానర్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ అయ్యాయి. సెన్సార్ వరకు వారికి నేను ఒక అన్నగా ఉండి సహకరించాను, గురువుగా కూడా. వాళ్ళకు అంటే మా ఛాంబర్లో సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరికీ మిగిలిన ఛాంబర్లు అంటే వాటికి ఒక టైమింగ్ వస్తుంది, కానీ మా ఛాంబర్లో నో టైమింగ్, 24/7
24 గంటలు వారం రోజులు మీకోసం పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది. రాత్రి లేదు, పగలు లేదు, మీరు ఎప్పుడైనా మాకు ఫోన్ చేయొచ్చు. మీకు ఏ అనుమానం వచ్చినా, ఏ డౌట్ ఉన్నా మీకు నివృత్తి చేసి సమాధానం ఇవ్వడానికి మా కమిటీ తరఫున ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ఒకవైపు ఆనందంగా ఉన్న మనసులో ఒక చిన్న బాధ ఏంటంటే, ఈరోజు లేటుగా వచ్చిన లేటెస్ట్గా వచ్చినట్టు మరి ఆంధ్రప్రదేశ్ FTCకి చైర్మన్గా భరత్ భూషణ్ గారు, నాకు తెలిసి మన ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు, ఆయన కాకినాడ వాసి అని. మరి కాకినాడ నుంచి డైనమిక్ పర్సనాలిటీస్ వస్తున్నారు. నిజంగా కూడా ఆయన కాకినాడ వాసి అయితే FTC చైర్మన్ అయినందుకు మనం అందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది, ఆయనను అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. భరత్ భూషణ్ గారి గురించి ఒక చిన్న మాట. ఆయన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా చేశారు. మరి నేను ఎంతోమంది అంటే నేను 18 సంవత్సరాల నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కమిటీ మెంబర్గా ఉండి అపారమైనటువంటి అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల వాళ్ళకు అసిస్టెంట్గా చేస్తూ ఇండస్ట్రీలో అంటే ఛాంబర్లను ఎలా నడపాలి, ఛాంబర్లను ఎలా నిర్వహించాలి, ఛాంబర్లను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి 18 సంవత్సరాల అనుభవం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ టైటిల్తో ఒక ఛాంబర్ కావాలని చెప్పేసి మరి నిష్ణాతులు గొప్ప వాళ్ళైనటువంటి అంబటి మధుమోహన్ కృష్ణ గారు, భూపాల్ ప్రసాద్ గారు, పాలెపు రామారావు గారు, వీళ్ళందరి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేశాం. ఏ ఉద్దేశంతో మేము ఛాంబర్ ఏర్పాటు చేశామో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఆ దిశలో కష్టపడుతూ దాన్ని పారదర్శకంగా ముందుకు తీసుకెళ్తున్నాం. తర్వాత ఈ సందర్భంగా ఈ వేదిక సమక్షంలో ఈరోజు FTC చైర్మన్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ప్రమాణం స్వీకారం చేసినటువంటి అందరికీ కూడా ఈ కాకినాడ ప్రజల తరఫున, ఈ వేదిక తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భరత్ భూషణ్ గారి నాయకత్వంలో, ఆయన ఆధ్వర్యంలో, ఆయన డైనమిక్ పర్సనాలిటీ, నిర్ణయాలు తీసుకునేటువంటి సమర్థత కలిగినటువంటి వ్యక్తి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ఆధ్వర్యంలో చిత్ర పరిశ్రమ బలోపేతం అవుతుందని చెప్పేసి ఆకాంక్షిస్తూ వారందరికీ మనందరి తరఫున మరొకసారి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఇకపోతే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చలనచిత్ర పరిశ్రమను హైదరాబాదులో మాదిరి కాకుండా, అంటే మనము తెలంగాణతో పోల్చుకుంటే ఒక్క హైదరాబాదులోనే చలనచిత్ర పరిశ్రమ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతపరచాలి అంటే జిల్లాల వారీగా ఈ సినీ అభిమానులకైతేనేమి, సినీ కళాకారులకైతేనేమి, ఇంకా వీళ్ళందరిలో కూడా సినీ ప్రియులకైతేనేమి, వీళ్ళందరిలో కూడా చలనచిత్ర పరిశ్రమ పట్ల అవగాహన పెంచాలి, చలనచిత్ర పరిశ్రమ యొక్క సేవలను విస్తృతపరచాలి అన్న ఉద్దేశంతో మేము ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున అడుగులు ముందుకు వేస్తున్నాం. ఎందుకంటే ఒక చిన్న టైటిల్ రిజిస్ట్రేషన్ చేయాలంటే టైటిల్ రిజిస్ట్రేషన్కి అయ్యేది 1000 రూపాయలు. కానీ ఇదే వైజాగ్ నుంచో, తిరుపతి నుంచో, మన కాకినాడ నుంచో, హైదరాబాద్ నుంచి చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? ట్రాన్స్పోర్ట్ కానీ, అక్కడ లాడ్జ్ కానీ, ఇవన్నీ. మరి ఇలాంటి ఖర్చులన్నింటినీ కూడా తగ్గించి సేవలను విస్తృతం చేయాలి. ఛాంబర్ తరఫున కోఆర్డినేటర్లను నియమించి జిల్లాల వారీగా వాళ్ళ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలలో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా సేవలను సులభతరం చేయాలన్నటువంటి ఆలోచన
ప్రపంచంలో ఎక్కడా లేదండి, ఏ ఛాంబర్కు ఈ ఆలోచన రాలేదు. అది ఒక్క ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్కే వచ్చిందండి. ఈ కోఆర్డినేటర్ల యొక్క ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ కమిటీ ఆలోచనలలో పురుడు పోసుకున్నటువంటిది. మేము ఈ సేవలను సులభతరం చేయాలని చెప్పేసి జిల్లాల వారీగా కోఆర్డినేటర్లను నియమిస్తున్నాం. ఆఫీసులు చుట్టూ తిరిగి అవకాశాల కోసం వెతుకుతుంటారు. కొంతమంది క్యాలెండర్ ఉంది కూడా వారి ప్రెసిడెంట్ గారిని కానీ, సెక్రటరీ గారిని కానీ, వైస్ ప్రెసిడెంట్ గారిని అందరూ మొత్తం మా కమిటీ అందరిని అడిగి, అంటే మీరు ఎన్న అన్నారు. అంటే నేను దాని గురించి సడాది శ్రీనివాసరావు గారిని, కోటి బుద్ధి గారిని, గారిని వేదిక మీద రావాలి, కోటి బుద్ధి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సన్మానించడం జరుగుతుందండి. నెక్స్ట్ హిందూపురం కోఆర్డినేటర్గా వెంకటేష్ రెడ్డి అని ఆయన నియమిస్తున్నామండి. హిందూపురం కోఆర్డినేటర్ వెంకటేష్ రెడ్డి గారు శివర. మన ఈస్ట్ గోదావరి కోఆర్డినేటర్స్ 3 జిల్లాలకేనండి, 3 జిల్లాలకి ఇద్దరు కోఆర్డినేటర్స్. హిందూపురం కోఆర్డినేటర్ కావాల్సిన కోరుతుంది. మోహన్ గారు ఎవరు వచ్చినా పర్వాలేదు. వెరీ గుడ్. సలా శ్రీనివాసబాబు గారికి మరి కాకినాడ పైన మాస్టర్ మన ఉభయ గోదావరి జిల్లాలో మంచి పేరు ఉన్నటువంటి మన మిత్రుడు సతీష్ గారికి మరి అలాగే గోదావరి గారి చేతుల మీదుగా సానుగా అప్పటికి కోరుతున్నాం. కోఆర్డినేటర్గా పారదర్శీకరణ తీసుకున్నారు. ఈరోజు ఆయన సభను ఉద్దేశించి ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ మనందరితో కూడా పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలందరికీ, తెలుగు చలనచిత్ర నిర్మాతలకు, దర్శకులకు, నటీనటులకు, సినీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేదికను అలంకరించిన గౌరవనీయులు ఛాంబర్ ప్రెసిడెంట్ శ్రీ డైనమిక్ శ్రీ అంబటి మధుమోహన్ కృష్ణ గారికి, జాయింట్ సెక్రటరీ శ్రీ మోహన్ గౌడ్ గారికి, అలాగే సినీ రంగానికి చెందిన అతిరథ మహారాజులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు కూడా నా నమస్కారాలు తెలుపుతూ, మన కళల కళని సంస్కృతి చిరునామా తూర్పు ఈశాన్యం మన కాకినాడ. ఎందరో మహానుభావులు ఎందాక చెప్పారు, అందులో 2-3 కాకినాడ శ్యామల గారు, కల్పనా హరి, అలాగే రావుగోపాలరావు గారు చెప్పారు. అలాగే జానకి రామకృష్ణ లేటెస్ట్ జాకి గారు, వారి తమ్ముడు గారు నాకు బాగా ఫ్రెండ్, ఇక్కడ వాటల్పూడిలోనే ఉంటారు. అలాగే హాస్య నటుడు గౌతమ్ రాజు, కామెడీ కింగ్ కృష్ణ భగవాన్,
అలాగే దర్శకులు శాఖర్ కొమ్మల, శ్రీను వైట్ల, గీతాకృష్ణ గారు ఇలా ఎంతో అతిరథ మహారాజులు ఎవరికి తీసుకెళ్తున్నారు ఈ ఫిలిం, తెలుగు ఫిలిం. మన చిన్నప్పుడు మనకి తెలీదు, ఆయన దర్శక బ్రహ్మ శ్రీ పుల్లయ్య గారు కాకినాడ టౌన్ లో ఆయనది ఒక పోస్ట్ ప్రత్యేకించి ఉంటుంది. ఆ కాకినాడ టౌన్ హాల్ నుంచే ఎందరో సినీ దిగ్గజాలు వెళ్ళారు. అందులో ఒకరు విశ్వనట చక్రవర్తి శ్రీ ఎస్వి రంగారావు గారు, తర్వాత రావు గోపాలరావు గారు. ఇలాంటి కాకినాడ మీరు ఇచ్చేయడం మా అందరికీ ఎంతో గర్వకారంగా, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ మీటింగ్ను మన కాకినాడలో నిర్వహించడం, అది కూడా మన కాకినాడ రూరల్లో, అందరూ కాకినాడ టౌన్ లో పెట్టేవారు. ఈసారి పీడీఆర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు కాకినాడ రూరల్లో పెట్టాం. ఎంతో గర్వకారణంగా నాకు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఊహించిన విధంగా నా మీద నమ్మకం ఉంచి కాకినాడ జిల్లా జాయింట్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగించిన నాకు ఎంతో భావోద్వేగాన్ని కలిగిస్తుంది. ఈ పదవిని నేను ఒక హోదాగా కాకుండా ఒక పవిత్ర బాధ్యతగా స్వీకరిస్తున్నాను. అసలు ఈ సినిమా రంగానికి నేను ఎలా అడుగుపెట్టానో మీ అందరికీ కూడా చిన్న నేను చెప్పుకోవాలి. నేను ఈరోజు సినిమా రంగంలో నిలబడ్డానంటే దానికి కారణం మా జంతాల్ గారు మనవాడు, యంగ్ డైనమిక్ డైరెక్టర్ నా తమ్ముడు సలాది సత్య. సినీ రంగంలో ఓనమానం నేర్చుకున్నాను మా తమ్ముడి దగ్గర. అలాగే నన్ను ఒక నటుడిగా వెండితెరకు పరిచయం చేస్తూ నా యాక్టింగ్ గురువుగా ఆ ఎస్ఎస్ ఫిల్మ్ అకాడమీ అధినేత డైనమిక్ డైరెక్టర్ సత్య సలాది. మేము బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ సినిమా పనులు ఉన్నప్పుడు నాకు సినిమా నిర్మాణంపై ఆసక్తి ఉందని చెప్పడంతో వెంటనే సత్య ఈ రాష్ట్రాలు విడిపోయిన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీరు ప్రొడ్యూసర్ కార్డు తీసుకోండి, ఇది మంచిగా మీకే తెలుస్తుంది ఉన్నప్పుడు అని చెప్పేసి అనడంతో సలాది క్రియేషన్స్ అనే బ్యానర్ని రిజిస్టర్ చేయించాం. మన ఛాంబర్లో బ్యానర్ చేయించిన అతి తక్కువ కాలంలోనే నాకు ఈ పదవి బాధ్యతను ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బాధ్యతను ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నన్ను జిల్లా జాయింట్ కోఆర్డినేటర్ గా ఎంపిక చేసిన పెద్దలకు, ముఖ్యంగా మా కాకినాడ జిల్లా వాసి పీడీఆర్ రెడ్డి గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ, అలాగే సలాది వారి పాలన సీనియర్ కథ, ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా మూవీస్ ని త్వరలోనే మీ ముందరికి 5 భాషల్లో తీసుకురావడం జరుగుతుంది. మీరందరూ ఆశీర్వదిస్తారని, ఆరాధిస్తారని కోరుకుంటున్నాను. చిత్ర పరిశ్రమ ఆంధ్రాకు రావాలి, ఇదే మా ధ్యేయం. మా ప్రెసిడెంట్ గారు కూడా మేము 2-3 మీటింగ్లో ఆయన చెప్పడం జరిగింది. ఆయన వెంటనే మేము నడుస్తాం. కాకినాడ తూర్పు నుంచే మొదటిగా మేము ఇది సాధించాలని మేము అందరం కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.